పెట్రోల్ ధరలు మరోసారి భగ్గుమన్నాయి. లీటర్ పెట్రోల్ ₹34, లీటర్ డీజిల్ పై ₹2.37 పెంచాయి చమురు సంస్థలు. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. గత 2 నెలల కాలంలో 4సారి పెట్రోల్ వాత పెట్టడంపై వాహనదారులు మండిపడుతున్నారు. ధరల పెరుగుదలను ప్రభుత్వాలు నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పుడప్పుడు పైసల్లో తగ్గుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినప్పుడు మాత్రం రూపాయల్లో పెరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో అంతర్జాతీయంగా బ్యారెల్ ముడి చమురు ధర $120గా ఉంది. దానికి తగ్గట్టుగా పెట్రోల్ ధరలు పెరిగాయి. అయితే ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $51 మాత్రమే ఉంది. ముడి చమురు ధర తక్కువగా ఉన్న తరుణంలోనూ ప్రజలకు పెట్రోల్ వాతలు పెడుతోంది కేంద్ర ప్రభుత్వం. తాజాగా మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి ఆయిల్ కంపెనీలు. పెట్రోల్ ధర లీటర్కు ₹1.34, డీజిల్ ధర లీటర్కు ₹2.37 పెంచాయి. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. రెండు వారాలకోసారి అంతర్జాతీయ మార్కెట్లకు అనుకూలంగా ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలు దేశంలోని పెట్రోల్ డీజిల్ ధరలను సమీక్షిస్తుంటాయి. అంతర్జాతీయ చమురు ధరలు, రూపాయి విలువ ఆధారంగా ధరలు పెరుగుతుంటాయి. రాష్ట్రాలు విధించే లెవెల్లు వేర్వేరుగా ఉండటంతో ధరలు ఆయా రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉంటాయి. గత 2 నెలల కాలంలో పెట్రోల్ ధరలు పెరగటం ఇది 4వసారి. పెట్రోల్ ధర ప్రస్తుతం హైదరాబాద్లో ₹70.91 ఉంది. డీజిల్ ధర ₹60.37గా ఉంది. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్ ₹66.53 కాగా డీజిల్ ధర లీటర్కు ₹55.44గా ఉంది. బ్యారెల్ ముడి చమురు ధర $30లకు పడిపోయినప్పుడు లీటర్ పెట్రోల్ ధర లెక్క ప్రకారం ₹20 లోపే ఉండాలి. కానీ గత 2 నెలల్లో ₹60కు ఏనాడు పెట్రోల్ ధర తగ్గలేదు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు అత్యంత కనిష్ట స్థాయికి మాత్రమైనా సరే ఆ స్థాయిలో ప్రభుత్వం వెసులుబాటు కల్పించలేదని వాహనదారులు మండిపడుతున్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందన్న వార్తలు వారిని మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.